బార్లో పనిచేసే వ్యక్తితో గొడవపడి అతన్ని హత్య చేశాడని మాకు కంప్లైంట్ వచ్చింది మేడం. ఎవరు నా నిరికిస్తున్నారు నాన్న? నేను మర్డర్ చేయలేదు నాన్న. ఎవరు ఆ నేరం చేశారు? ఎవరు వీడిని నిరికించారు? యువరాజ్ని చంపారా? చంపుదాం అనుకునే లోపు జేడీకేడి వచ్చారా? వాళ్ళిద్దరూ దున్నపోతుల్లా బలిసిన మిమ్మల్ని తుక్కురేగొట్టారు. ఊతుక్కో ఊతుక్కో అని ఊతికారు, అంతేనా? దాన్ని ఫైట్ అన్నరా, కొట్టించుకొని పారిపోయి రావడం అంటారు. ఒక్కొక్కడు ఒక్కొక్క కోడిని తినేస్తారు. సిగ్గులేదు, తన్నులు తినొచ్చారు. ఏంట్రా ఫీల్ అవుతున్నారా? మరా జేడీకేడీల ముందు మీ బాయ్ ఓడిపోతూనే ఉన్నాడ్రా. నేనెంత ఫీల్ అవ్వాలి? ఆ యువరాజ్ గారిని వేసేసి తొడగొడదామనుకున్నా, నీరు కాచేశారు. మరి నేనెంత బాధపడాలి? మీలాంటి ఎతవల్ని పెట్టుకోవడం వల్లే నాకు గతి పట్టింది. లేదు బాయ్, ఈసారి రెచ్చిపోతాం. ఆ జేడీకేడీ చచ్చిపోవాల్సిందే. ఆ ఫోటో నువ్వు చూస్తే ఈడని అది నీ కూతురుగా క్షేమంగా ఉంటది. మేమే వాటలు పోయి అడుక్కు తినాలా? సరే అయ్యగారు, నాకంటూ నా వాళ్ళున్నారని తెలిస్తే అంతకు మించి నాకింకేం కావాలి? వెళ్ళి బ్యాగ్ తీసుకొస్తాను. వెళ్ళమ్మా. నువ్వు తెచ్చేది మీ అమ్మ ఫోటో కదే, నా కుటుంబం మీద పడే బాంబు. ఎట్టా తప్పించుకోవాలా? మీ కౌశికి, నువ్వు మొన్నెవరో కాంట్రాక్టర్ వస్తారు, డబ్బులు ఇవ్వమని 5 లక్షలు ఇచ్చుండవు కదా, అతను రానేలేదు కౌశికి. ఆ డబ్బులు తీసుకొచ్చేస్తానుండు. పర్లేదు పిన్ని, మీ దగ్గరే ఉంచండి. వద్దులే అమ్మి, నీ దగ్గరే ఉంచుకో. అతను వస్తే నువ్వే ఇచ్చెయ్యి. నా మైండ్ అసలే ఈ లోకంలో ఉండడం లేదు. మళ్ళా నేను మర్చిపోతానేమో. తెస్తానుండు. ఫోటో చూపించు శ్రీవల్లి. అమ్మి కౌశికి, అమ్మి కౌశికి, కౌశికి. ఏంటి పిన్ని? డబ్బులు కనిపించడం లేదమ్మే, కనిపించడం లేదమ్మే, కనిపించడం లేదమ్మే. ఏముంటున్నావు జయంతి? బీర్వాలోనే పెట్టాను, కనిపించడం లేదు బా. మన ఇంట్లో డబ్బులు ఎవరు తీస్తారమ్మా? నన్ను చూస్తారండి నాన్న. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తనువుకుంటున్నట్టు నువ్వేగా రియాక్ట్ అవుతున్నావు. మావయ్య, దొంగలా కూడా చూసి నా భర్తని అవమానించకండి. డబ్బులు ఎవరు తీశారు అని అడిగినంత మాత్రాన ఆయనే తీసినట్టు అయిపోతుందా? ఏ ఇక్కడ ఆయన ఒక్కరే ఉన్నారా? ఆవేశపడుకు నిష్కా, బుద్ధులు అలాంటివి కాబట్టి అడుగుతున్నాను, లేదంటే అడగను కదా. నాకు ఆ బుద్ధి లేవునా? అనుమానించాల్సింది ఇంట్లో వాళ్ళని కాదు. ఎంతకు తెగించుండావే? ఇంట్లో అమ్మాయిలాగా చూస్తా ఉంటే, ఇల్లంతా తిరగనిస్తుంటే, నా గదులకి దూరి నా బీరువాకే కన్ను వేస్తావా? నేను కాదు అమ్మగారు. మాట్లాడుకు. నువ్వు కాకపోతే డబ్బులు నీ బ్యాగ్ లోకి ఎలా వచ్చాయే? వాటికే కాళ్ళొచ్చి నీ బ్యాగ్ లోకి వచ్చేసాయా? ఒట్టమ్మా,
నేను తీయలేదు. ఆపవే నీ దొంగ ఒట్లు. ఇట్లా సేనికి నీకు మనసెట్లా ఒప్పుండదే? నీ మీద జాలిపడి మా కౌశికి ఇంటికి తెచ్చుకున్నందుకు తగిన గుణపాఠమే నేర్పించుండవు. అదే కదా అత్తయ్య, ఉండటానికి నీడనిచ్చి కడుపు నిండా తిండి పెట్టి సొంత మనిషిలా చూసుకున్న పాపానికి నీడనిచ్చిన ఇంటికే కన్నం వేసి బాగా రుణం తీర్చుకుంది. నీలాంటి దొంగకి ఈడ ఉండే అర్హతే లేదు. ఈ క్షణమే ఈ ఇంటి నుంచి వెళ్ళిపో. ఇక జీవితంలో మా ఇంటి గుమ్మం వైపు కూడా చూడకు. నాకు కూడా ఇక్కడ ఉండాలని లేదమ్మా, కానీ దొంగని చేస్తున్నారు, అదే తట్టుకోలేకపోతున్నాను. అయ్యగారు, అక్క, మీరైనా నన్ను నమ్మండి. నేను ఈ దొంగతనం చేయలేదు. పిన్ని, తను దొంగతనం చేసిందే అయితే బ్యాగ్ మన ముందుకే ధైర్యంగా ఎందుకు తెస్తుంది? కౌశికి, అది బ్యాగ్ కోసం పోయినప్పుడు నేను డబ్బు ప్రస్తావనే తేలేదు కదా. ఆ తర్వాతే కదూ నాకు గుర్తొచ్చి నేను ఎల్లుండాను. ఆ విషయం దీనికి తెలియదు కదా. డబ్బుతో చక్కగా ఉడాయించచ్చు అనుకునుండది. దీని దొంగ బుద్ధి బయటపడాలని ఉండదు కాబట్టే దొరికిపోయిండది.